అంటే మీ సంఘానికి ఇక నేను రాను అంది. ఏమని చెప్పండి గట్టిగా. నేను నాకు ముఖం ఎట్టుంటుందో చూడండి, ముఖాన్ని పట్టుకొని అంటే మీ సంఘానికి మేము రాము అంది. అంటే నేను ఏమన్నా పొరపాటు చేశానా? ఏదన్నా కొంచెం స్వతంత్రంగా ప్రేమతో మాట్లాడుతూ ఉంటాం కదా, ప్రసంగంలో కూడా ఏదన్నా ప్రేమతో మాట్లాడతాం, గద్దిచ్చి మాట్లాడతాం కదా, హెచ్చరిస్తాం కదా, అట్లాంటి ద్వారా ఏదన్నా హర్ట్ అయ్యావా? మరి నా మాటలు ఏమైనా పొరపాటు ఉంటే క్షమించమ్మా, ఏదన్నా పొరపాటు జరిగితే ఏదన్నా చెప్పమ్మా అని అంటే సరి చేసుకుంటామంటే ఆమె ఒక మాట చెప్పింది, మీ గురించి కాదు, మీలో పొరపాటు ఏం లేదు, అయినా మీ సంఘానికి రానంది. ఏంది కథ అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, మీ సంఘంలో ముందు కూర్చున్న ఆమెనంటగా పెద్ద, ఆమెనంటగా ముఖ్యం, ఆమె ప్రార్థన చేస్తే ఇంత చాలా పెద్ద ప్రార్థన చేసిందే ఆమెనంటగా అంది. ఏమైందమ్మా ఆమె అయితే నీకేమైంది అని అంటే, ఆమె ఉంది కాబట్టి మేము అనుకున్నాం మీ సంఘం మంచిది అనుకున్నాం, కాబట్టి మీ సంఘం కూడా అట్లాంటిదేలే అంది. మా సంఘం కూడా ఎట్లాంటిదంట అంటే పాపం చాలా సంఘాలు చూసి వచ్చింది. సంఘాలు చూసి వచ్చిన వాళ్ళకి అనుభవాలతో మనం పడలేం. చాలా సంఘాలు చూసి వచ్చింది. నేను మీ సంఘం ఏదో అనుకున్నాను, మీ సంఘం కూడా అట్లాంటిదే అని చెయ్యి ఊపుతుంటే నా గుండె జారిపోయింది. ఇంకా ఏంటమ్మా విషయం ఏంటంటే, ఏం లేదయ్యా, నన్ను అగ్రిగోల్డ్లో చేర్చింది. ఎందుకు చేర్చింది? నీకు బాగా కమిషన్ వస్తుంది, నీ కమిషన్ ఇంత వస్తుంది అంత వస్తుందని నన్ను చేర్చి నా చేత డబ్బులు కట్టించింది, చాలామంది చేత నేను కట్టించా. తర్వాత కమిషన్, నాకు రావాల్సిన కమిషన్ కోసం నేను వెళ్ళి అడిగితే నీకు కమిషన్ లేదు, ఏ మిషన్ లేదు, నేను ఇయ్యనందంట. ఏంటి కథ అంటే, ఈమె కమిషను ఆమె కమిషన్, 2 కమిషన్లు ఏమే తింటుంది. అదేమంటే నీకు అసలు అగ్రిగోల్డ్ సంగతి నీకేం తెలుసు, నేను చెప్తే కదా నువ్వు చేరింది, తర్వాత జనాలు నిన్ను చూసి కట్టారా నన్ను చూసి కట్టారా అంటదంట. అట్లాంటి సంఘం అయ్యా మీ సంఘం పాడుగాను, నేను రాను, నేను వెళ్ళే సంఘం దీనికంటే తక్కువేం కాదులే ఎక్కువేం కాదులే, వెళ్తాం అని పాపం చివరికి ఆమె ఎంత నష్టపోయింది చాలా, ఇక నేను చెప్పలేను, చాలా నష్టపోయింది. నాకు అనిపించింది సంఘమంతా చెడ్డగా లేదు, ఎవరున్నారు? ఒక్క వ్యక్తి, ఒక్క భక్తురాలు చేసిన పుణ్యం, ఒక కుటుంబం వెళ్ళిపోయింది. చివరికి ఆ కుటుంబం బాప్తిసం ఇస్తానన్న పిల్లలు పాడైపోయారు. చాలా దారుణంగా మిగిలిపోయింది ఆ కుటుంబం, చాలా దారుణం, చెప్పలేను, చాలా దారుణంగా మిగిలిపోయింది. అదే ఆ కుటుంబం ఇక్కడ పెరిగుంటే, ఆ కుటుంబం ఇక్కడ వాక్యం వినుంటే, ఆ బిడ్డలు ఇక్కడ బాప్తిసం తీసుకుంటే, ఆ యవనస్తులు ఇక్కడ రక్షణ పొందింటే, వాళ్ళు పరిశుద్ధంగా ఉండేవాళ్ళే, వాళ్ళు మంచి కుటుంబాల్లోకి వెళ్ళేవాళ్ళే, ఆమె పక్షవాతంతో చచ్చిపోయేది కాదు. చివరికి దిగులు పడి మంచాన్ని పడి చచ్చిపోయింది, ఒక్క భక్తురాలు చేసిన పాపం. అందుకని నేను చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా చెప్పేది, ఎందుకంటే అది ఒకళ్ళతో పోదు, అది అందుకే నన్ను క్షమించాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కళ్ళతో పోయేది కాదు. సంఘం అనేది ఒక కుటుంబం, ఒక సింగిల్ ఫ్యామిలీ కాదు, 100 ఫ్యామిలీస్తో కలిపితే ఒక సంఘం. సంఘం అనేది ఒకరోజు వ్యాపారం కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండే ఒక ఆత్మ సంబంధమైన వ్యవస్థ. దీంట్లో ఒక చెడ్డ పేరు వచ్చిందంటే మొత్తం ఖాళీ అయిపోతారు. ఇది ఒక మంచి పేరు వచ్చిందంటే బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వస్తారు. దేవుడు పరలోకంలో ఒక పాపి గురించి ఎంతో ఆనందిస్తాడు. కనుక ఎంతోమంది రావాలి. మనం మొత్తం ఇది పెద్ద చర్చి కావాలి. ఇది భవిష్యత్తులో ఇది చాలకూడదు. మనకు ఉపవాస ప్రార్థనలు ఉజ్జీవంగా జరిగినట్టు కొనసాగి ఉండింటే ఆ పని చూసేవాళ్ళమే. సో నేను ముగించే ముందు చెప్పదలసిన మాట ఏంటంటే, ఆకాను స్వభావము శపితమైనది ఏదన్నా ఉంటే దయచేసి తీసేయండి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అవసరం లేదండి, దేవుడు శ్రేష్టమైనది ఇస్తానంటే శపితమైనది మనకెందుకండి? అసలు కట్టని ఇళ్ళు, తవ్వని బావులు, నాటని చెట్లు, నాటని తోటలు మీకు ఇస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. అది వాళ్ళ గోలు. వాళ్ళు తినేది ఏంటంటే పాలు తేనెలు, వాళ్ళు ఉండేది ఏంటంటే కట్టని ఇళ్ళు, వాళ్ళకున్న పొలాలు ఏంటంటే నాటని చెట్లు. అవి దేవుడు ఇవ్వబోతాడు. ఏడో ఎరుకలో ఒక మూలన కాస్త బంగారం కనబెడితే దానికి కక్కుర్తిపడ్డాడు దరిద్రుడు. దాని ద్వారా ఆకాను చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. తనకున్న వాళ్ళందరూ పశువులతో సహా.
సో ఇది విషయం. అందుకని పశ్చాత్తాపడదాం. అయితే దేవుడు కృప. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ తర్వాత యెహోషువ కన్నీళ్లు తుడిచాడు. యెహోషువ దుఃఖాన్ని తీసేశాడు. ఎంత తీసేశాడంటే తర్వాత దేవుడు వాళ్ళకి తోడయ్యండి ఏ పట్టణం కాడు ఓడిపోయారో ఆ పట్టణాన్ని గెలిచారు. ఏ వ్యక్తుల ఎదుట పారిపోయారో ఆ వ్యక్తుల దగ్గరనే వాళ్ళని ఓడించేసేసారు. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. నువ్వు ఎక్కడ ఓడిపోయో అక్కడ గెలిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఓడిపోయో అక్కడ గెలిపిస్తాడు. ఎక్కడ ఏడ్చుకున్నావో అక్కడ నవ్విస్తాడు. ఎక్కడ అవమానమో అక్కడ ఘనతిస్తాడు. ఎవరైతే నిన్ను చీచా అన్నారో, ఎవరైతే నిన్ను విలువ లేకుండా చూశారో అదే వ్యక్తులు నిన్ను గౌరవంగా ఘనంగా చూసుకునేట్టు దేవుడు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు దుఃఖం శాశ్వత దుఃఖం కాదు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఓటమి శాశ్వత ఓటమి. వెయిట్ అండ్ సీ. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో నువ్వే చూస్తావు. కనుక 3 అనుభవాల నుంచి దేవుడు బ్రతికించాడు. మరణము నుండి జీవములకు, ఫ్రమ్ డెత్ టు లైఫ్, మరణము నుండి జీవములకు దేవుడు తీసుకొచ్చాడు. మొదట ఎవరిని తీసుకొచ్చాడు? హాగరును తీసుకొచ్చాడు. అది కుటుంబ సమస్య. రెండోది ఎవరిని తీసుకొచ్చాడు? ఇజ్రాయేలు నెర సముద్రం కాడ పాయలు చేసి తీసుకొచ్చాడు. అది బానిసత్వపు సమస్య. మూడోది ఎవరిని తీసుకొచ్చాడు? యెహోషువ నాయకత్వం ఇజ్రాయేలు, అది పాపపు సమస్య. కనుక దేవుడు కుటుంబ సమస్య నుంచి విడిపించగలడు. దేవుడు శత్రువుల నుంచి విడిపించగలడు. దేవుడు పాపము నుంచి విడిపించగలడు. 3 రకాలైన మరణాల నుంచి దేవుడు తప్పించగలడు. చెప్పండి ఇప్పుడు. మొదటిది ఎక్కడి నుంచి విడిపించగలడు? గట్టిగా చెప్పాలి. ఎక్కడి నుంచి విడిపించగలడు? కుటుంబ సమస్యల నుంచి విడిపించగలడు, చచ్చిపోవద్దు. రెండోది ఎక్కడి నుంచి విడిపించగలడు? శత్రువుల సమస్య నుంచి విడిపించు. ఫరో లాంటి కఠినమైన శత్రువుల చేతుల నుంచి, శత్రువుల సమస్య నుంచి విడిచిపోయాడు. కనుక శత్రువులను చూసి టెన్షన్ పడవద్దు. మూడోది ఎక్కడి నుంచి విడిపించగలడు? పాపము నుంచి విడిపించగలడు. ఇది వాస్తవం. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకళ్ళ కుటుంబ సమస్యలున్నా ఒక నిర్ణయం తీసుకుందాం. నా కుటుంబ పరిస్థితులు నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నేను చావను, నేను సాధిస్తా. ఆమేన్. అది. రెండోది ఒక నిర్ణయం తీసుకుందాం. నా శత్రువుల సమస్యలు నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నేను ఓడిపోను, నేను జయిస్తాను. మూడవది ఒక నిర్ణయం తీసుకో. నా పాపపు సమస్యను నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, విజయాన్ని సాధిస్తాను. ఆ రీతిగా మంచి తీర్మానంతో వెళదాం. మోకరిద్దాం, ప్రభు బల్లోకి వెళదాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. చక్కగా యవనస్తులు నిలువు మోకాళ్ళ మీద మోకరించండి. యవనస్తులు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యవనస్తులు నిలువు మోకాళ్ళ మీద ఉండండి. మనం ఒకసారి ఆలోచించేద్దాం.